అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. చంద్రబాబు గారు బాగుపడాలంటే, బాబు గారికి సంబంధించి అతి చేస్తూ ఎదురు వాళ్ళని వెధవల్ని చేయడం మానేయాలి. నరేంద్ర మోడీ దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళారు. ఖచ్చితంగా బాబు గారి అవసరం. బా ఎన్డీఏకి బాబు గారు అవసరం అని చెప్పి పిలిపించారు లాంటి పనికి మాలినటువంటి కబుర్లు మానేయాలి. ఎందుకంటే ఎన్డీఏ ఆల్రెడీ బలంగా ఉంది. అది తెలిసినే బాబు గారు వెళ్ళారు. ఓడిపోతుంది అనుకుంటే క్రిందటిసారి ఎన్డీఏ ఓడిపోతుంది అనుకుంటే ఐఎన్డీఏ దగ్గరికి పోలేదే ఏంటి ఆయన? అప్పుడు యూపీఏ దగ్గరికి పోలేదే ఏంది? అదేదో వాళ్ళకి గతి లేక బాబు గారి దగ్గరికి బాబు గారిని పిలిపించుకుంటున్నారన్న బిల్డప్ తగ్గించుకుంటే బెటర్. అదేమవుతుంది అంటే గ్రౌండ్ లెవెల్లో రేపు పొద్దున కార్యకర్తల ఓటింగ్ ఇటు పక్కకి డైవర్ట్ కావాలి. ఆ కార్యకర్తల అభిమానులకి ఇలాంటి దిక్కుమాలినటువంటి వివరణలు ఇస్తే చిరాకు పడుతుంది. తెలుగుదేశం వాళ్ళు సాటిస్ఫై అవుతారో లేదో తెలియదు. బీజేపీ వాళ్ళకి మాత్రం మండేటటువంటి పరిస్థితి ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ఏది పోల్ మేనేజ్మెంట్ వీటి కోసం అవసరం. అది చంద్రబాబు గారిని అవమానించినట్టు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ 40 ఏళ్ళు ఆయనకి తెలియదు ఎట్లా చేయాలో. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒక పాజిటివ్ వే ఉంది. వాజ్పేయి టైంలోనైనా, మొన్నటిసారి మోడీ టైంలోనైనా, ఈసారి మోడీ టైంలోనైనా బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వస్తుందన్నప్పుడు తటస్థ ఓటర్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి వేశారు. అలాగా ఇప్పుడు కూడా దానివల్ల ఆ టైంలో మంచి స్కోరింగ్ వచ్చింది. అందుకోసం బాబు గారు ట్రై చేస్తున్నారు. అంతేగాని అదేదో ఎన్నికల సంఘం వాళ్ళని మేనేజ్ చేయడానికి, లేకపోతే కనుక అధికారులు మేనేజ్ చేయడానికంటే మొన్న తెలంగాణలో చేయలేరా? అప్పుడు బీఆర్ఎస్ గెలవాలి కదా, వీళ్ళు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేసినట్టే. రెండో పాయింట్ వచ్చేటప్పటికి కర్ణాటకలో వాళ్ళేగా కేంద్రంలో రాష్ట్రం ఉంది, వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోయారా? కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన కబుర్లు కాకుండా సరిగ్గా పొత్తు కరెక్ట్గా సెట్ కావాలంటే ఇదిగో భారతీయ జనతా పార్టీ కూడా వస్తే కొంత ఓటింగ్ పోలరైజేషన్ అవుతుంది, బీజేపీకి కూడా కొంత శక్తి ఉంది కాబట్టి కోరుకుంటున్నారా అనేటువంటి రూట్లో చెప్తే బాగుంటుంది. కానీ చంద్రబాబు గారి దైవత్వాన్ని చూసి భారతీయ జనతా పార్టీ రాక్షసత్వం ఉన్నటువంటి వాళ్ళు మారిపోతారని చెప్పి చేస్తారన్నటువంటి తరహా పెచ్చ ప్రచారం మానుకోకపోతే కనుక ఆ పొత్తు ధర్మం నాశనం అవుతుంది. రెండోది ఈ పత్రికల దిక్కుమాలినటువంటి ఫీలింగ్ వల్ల రేపొద్దున నష్టపోయేది బాబు గారు. బాబు గారికి లాభం చేకూర్చబోతున్నామని నష్టం చేకూరుస్తున్నారేమో ఆలోచించుకోవాల్సింది.